ఈ రోటి పచ్చళ్ళన్నీ రోట్లో వేసి రుబ్బుతున్నప్పుడే నోట్లో నీళ్ళు ఊరతాయండి. సో, నిజానికి చేసేటప్పుడే అంత కమ్మగా ఉంటాయన్నమాట. ఇక రోళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు? మిక్సీలో చేసుకుంటారండి నాలాగా. నేను కూడా అలా మిక్సీలో చేసిన ఒక పచ్చడే ఈ గ్రీన్ చట్నీ అనమాట. మా ఇంట్లో గ్రీన్ చట్నీ అంటాం అనుకోండి. నార్మల్‌గా కొత్తిమీర, కొబ్బరికాయ చట్నీ అండి. నేనైతే చాలా సింపుల్‌గా చేస్తాను. ఒక కొత్తిమీర కట్ట అయితే తెచ్చుకున్నానండి పెద్దది. సో, అదొచ్చేసి చాలా అంటే చాలా సార్లు క్లీన్ చేయాల్సొచ్చింది. ముఖ్యంగా ఈ ఆకుకూరలు లాంటివి క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలండి. ఆకులు కింద అయితే పురుగులుంటాయన్నమాట. సో, ఇంకా కొత్తిమీర అవనివ్వండి, పుదీనా అవనివ్వండి ఏదైనా సరే మనం క్లీన్ చేసుకోవాల్సిందే నీట్‌గా. నేనైతే ఒక 4, 5 సార్లు కడిగాననమాట. అప్పటికి గాని నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకు అంటే చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయేమో అన్న ఫీలింగ్ అనమాట అండి. సో, దాని తర్వాత కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. సో, వాటితో పాటుగా కొద్దిగా కొబ్బరి ముక్కలైతే తీసుకున్నానండి. ఇంకా అట్లాగే పచ్చిమిరకాయలు ఒక 7 పచ్చిమిరకాయలైతే తీసుకున్నాను. కొద్దిగా శనగపప్పు, అలాగే కరివేపాకు, కొద్దిగా అంటే కొద్దిగా అల్లం ముక్క అండి. సో, శనగపప్పు, కరివేపాకు, అల్లం ముక్క, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని అలా వేయించేసుకోవాలండి. అవి ఎంచక్కా ఎర్రగా వేగిన తర్వాత వాటితో పాటుగా కొద్దిగా అంటే కొద్దిగా వేరుశనగలు, అది ఆప్షన్ అనమాట. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొద్దిగా కమ్మదనం కోసం అలా వేసాననమాట అండి. సో, ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో పక్కకు తీసేసుకొని చల్లారబెట్టుకుంటే చల్లారుతాయండి. ఇంకా అదే మూకుట్లో కొత్తిమీర, కొబ్బరికాయ కూడా వేసేసాననమాట నేను. ఇక మన కొత్తిమీరలో వాటర్ ఎక్కువ ఉంటది గదండీ! ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా దాన్ని అట్లా కదుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఉప్పు వేసేసుకుంటే సరిపోతుందండి మనం. కాస్త ఉప్పు అయితే వేసేసాను నేను. ఇంకా ఈ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వీటిల్లోకి కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు. పచ్చడికి ముఖ్యంగా రోటి పచ్చడికి వెల్లుల్లిపాయలే హైలైట్ అండి. వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. అవి వేస్తేనే ఆ కమ్మదనం అనేది వస్తదనమాట. ఇక ఇవన్నీ వేయించేసుకొని అలా పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకొని కాస్త వాటర్ పడితే వాటర్ వేసుకొని ఒక తిప్పు తిప్పుకున్నాం అనుకోండి అంతే, పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట. ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి ఒకసారి ఉప్పు కూడా చూసుకొని ఆ పైన తాలింపు వేసుకోవాలండి. తాలింపు అనేది మన ఇష్టం అనమాట. సో, ఎలా అయినా వేసుకోవచ్చు. మనం కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా శనగపప్పు అట్లా ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా ఒక ఆవాలు, ఎండుమిర్చితో తాలింపు అయితే వేశానండి. ముఖ్యంగా ఇంకోటేంటంటే నేను ఇందాకడ వేడి వేడి తాలింపులు ప్లాస్టిక్ ప్లేట్‌లోకి తీశానండి. సో, అలా ప్లాస్టిక్ ప్లేట్‌లోకి తీయొద్దు. నాకు పక్కనేం ప్లేట్ లేక టక్కన ప్లేట్‌లోకి తీసేశాను. సో, ప్లాస్టిక్ ప్లేట్‌లోకి తీయడం వల్ల ఏంటి అంటే వేడి గదండీ! సో, ఆ టేస్ట్ మారిపోతుందనమాట. బెటర్ స్టీల్ ప్లేట్‌లోకి తీసుకోవడం. సో, నేనే చేసి నేనే చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మిస్టేక్‌లు జరిగిపోతూ ఉంటాయండి. సో, మెల్లిగా వాటిని సెట్ చేసుకోవాలి అంతే అనమాట. సో, ఫైనల్‌గా అయితే మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండోయ్! ఈ గ్రీన్ చట్నీయే కాదండి, రోటి పచ్చళ్ళు ఏమైనా సరే మనం కొద్దిగా థిక్‌గా చేసుకున్నాం అనుకోండి రైస్‌లోకి తినడానికి బావుంటాయన్నమాట అండి కలుపుకోవడానికి. ఇక టిఫిన్స్‌లోకి కావాలనుకుంటే అప్పటికప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు కలుపుకోవచ్చు. ఇక సబ్స్క్రైబ్ చేసే టైం అయింది.